మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. పరాభవ నామ సంవత్సరము, అలాగే మనకి ఏప్రిల్ మాసము తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబడుతుంది, జరిగే మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా తులారాశి వారు అనగానే ముందుగా ఇప్పుడు గత ఒక 5-6 months నుంచి కూడా చాలామంది తులారాశి వారు ఎంత ఇంప్రెస్ అయ్యి వస్తున్నారు అంటే నా దగ్గరికి ఇప్పటికీ ఈ 3-4-5 నెలల్లో వారి లైఫ్ టైం కూడా చూడలేని రెమెడీస్ ఇవ్వడము, వారు చేసుకోవడము. చాలామంది గురువుగారు అద్భుతంగా ఉంది అని కొందరు స్వీట్ బాక్స్ పంపించడాలు, మన ఆఫీసుకు ఫ్రూట్స్ ఇవ్వడాలు. నిజంగా ఎందుకంటే తులారాశి వారు చాలా అంటే చాలా టఫ్ పొజిషన్లో ఉన్నారు. అది ఏది ఏమైనప్పటికీ వాళ్ళని ఏ రకంగా హ్యాండిల్ చేయాలో ఆ రకంగానే వారిని హ్యాండిల్ చేయాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే ఇబ్బంది అవుతుంది. అది ఆ రెమెడీ అనేది సెట్ కాదు. కనుక తులారాశి వారికి సంబంధించింది వారికి మనం ఇవ్వడము చాలా అది వేరే కాన్సెప్ట్. అది ఏదేమైనప్పటికీ తులారాశి వారికి గడిచిన రోజులలో 24 ఆగస్టు నుంచి 2025 మొత్తము కూడా ఏదో ఒక ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉన్నవి. 24-25లో అది హెల్త్ ఇష్యూసా, ఇంట్లోనే ఏమైనా వాదనల, భార్యాభర్తలకు కానీ ఒక కొడుకు అమ్మకు కానీ వాదనలు, గొడవలు, చిన్న చిన్న ఇష్యూసే పెద్దగా అవ్వడం కానీ, మానసికంగా స్టెబిలిటీగా లేకపోవడం కానీ, లేదా 2023 మనకు 23లో ఏమైనా అధికంగా 22-23లో ఏమైనా అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులను అవి కాస్త స్ట్రక్ అయిపోవడము, 24-25లో ఆన్లైన్లో ఏమైనా డబ్బులు పెట్టి పోగొట్టుకోవడాలు, స్టాక్ మార్కెట్స్లలో, ఇలాంటి సందర్భాలలో చాలామంది వారి వారి సమస్యలను నాతో పంచుకోవడం జరిగింది, చర్చించడం జరిగింది. వారి వారి జన్మజాతక రీత్యా ఎలాంటి రెమెడీస్ అయితే ఉన్నాయో వారికి మనం సజెస్ట్ చేయడం జరిగింది. వారు అద్భుతంగా చేసుకొని కొంత పర్వాలేదు, కొందరైతే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకోవాలని ఉంది అని కూడా చెప్పడం జరిగింది. మనం ఇచ్చినటువంటి పెద్ద అతి రెమెడీకి తాంత్రికమైన ఒక రెమెడీ ఇచ్చిన అమ్మకు గురువుగారు అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి విషయం కానీ, నాకు అసలు ఆ థాట్ నుంచి నేను బయటికి వచ్చినాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాంటి పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా తులా రాశి వారు తప్పకుండా ఈ పరాభావనామ సంవత్సరం నుండి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల అని కాకుండా చెప్పేస్తున్న వాస్తవానికి ఆగస్టు నుంచి బాగుంటుంది ఓపెన్గా. ఏప్రిల్ నెల అనేటువంటిది పెద్దగా యోగంగా లేదు, ఇంకా సమస్యలే ఉంటవి. ఉన్న సమస్య కాస్త పెద్దగా అవడము, లేదా దగ్గర దాకా వచ్చి ఏదైనా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉండడాలో చెప్పలేం. 1-2 అని చెప్పలేం. ఇలాంటివి ఎన్నో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి. సో బీ కేర్ఫుల్ అని చెప్తూ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ డేట్స్లో ట్రై చేస్తే కనుక సక్సెస్ బాగుంటుందంటారు? తులారాశి వారికి ఎప్పుడైనా కూడా నెంబర్ 8, నెంబర్ 17, 26 శనివారాలు లక్కీ. శనివారాలలో చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే నెంబర్ 6, నెంబర్ 15 ఇట్లా కలిసే విధంగా చూసుకోవాలి. శుక్రవారాలు, శనివారాలు వీరికి బాగా యోగాన్ని తెచ్చిపెడతారు. కొంతమేర సోమవారం కూడా పర్వాలేదు వీరికి. సో ఓవరాల్గా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలు చేద్దామనుకునేటువంటి వారికి శుభం బాగుంది. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ముందుకు సాగేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది గురుగారు ఈ ఏప్రిల్ మాసం? ప్రేమలో ఉండేటువంటి వారికి ఆల్రెడీ ప్రేమలో ఉండడం కాదు ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే దీన్ని
ఎవరన్నా వీరి జీవితంలో తారసపడేటువంటి పరిస్థితి ఉందా? వీరి జీవితంలోకి ఎవరైనా వచ్చి, ఇప్పుడు ఎవరైనా పరిచయం అయితే ఎవరన్నా నాకు ఒక తోడు కావాలనుకుంటారు, లవర్ ఉంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే అని ఎవరైతే ఆలోచనతో ఉన్నారో, నాకు వివాహం జరిగితే అనేటువంటి ఆలోచనలో ఉన్నారో, వారికి ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు నుండి ఏ క్షణమైనా ఎవరైనా పరిచయం కావచ్చు. వీరికంటే ఒక తోడు ఉండవచ్చు. గతంలో వివాహాలు జరిగినవి, గతంలో బ్రేకప్స్ జరిగిన వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో తులారాశి వారికి కొంత ఓపికగా ఉండండి. ఇక ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? ఏమన్నా ఈ ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయంట వాళ్ళకి? ఇల్లీగల్ అఫైర్స్ అని కాదు, కానీ ఏప్రిల్ నెల ఎవ్రీథింగ్ ఫైన్, నాట్ బ్యాడ్. సో ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ వస్తుందో, ఆగస్టు సెప్టెంబర్ తర్వాత నుండి మరి కొంత భార్యాభర్తలలో అనుమానం అనేటువంటిది ప్రారంభమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఒకరు పరిచయం అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా గుడ్ న్యూస్లో వెళ్ళబోతున్నారా ఈ మాసం వీళ్ళు ఏదైనా? ఈ మాసంలో గుడ్ న్యూస్ అనేటువంటిది కాదు, కానీ ఈ మాసం దాటాలి. ఆగస్ట్, జూలై, ఆగస్టు ఈ 2 నెలల్లో గుడ్ న్యూస్ అనేటువంటిది ఉంటుంది కనుక కొంచెం వెయిటింగ్లో ఉండండి. తప్పకుండా గుడ్ న్యూస్ అయితే ఉంటుంది. ఇక ప్రాపర్టీస్ పరంగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏం చెప్తారు వీళ్ళకి? ప్రస్తుత కాలం అయితే ఎలా ఉంది వీళ్ళకి? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క మనకు ఇప్పుడు వద్దు అనే ఉన్నది నాకు. ఈ అంటే వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా మాత్రము తులారాశి వారికి బాగుంది అని అంటున్నారు, కానీ నాట్ బ్యాడు. ఏమున్నా ఈ యొక్క నెల 2 నెలలు గురువు 9వ భావంలో ఉంటాడు, 10వ భావానికి వెళ్ళాడు అంటే గట్టిగా దెబ్బ పడుతుంది. సో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కానీ, కొంతమేర మానసికంగా బాధ కానీ, విచారంగా ఉండడం కానీ, పై అధికారుల నుండి కొంత లైక్ ఏదైనా కావచ్చు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉద్యోగం మానేయాలి అనే పరిస్థితి వస్తుందంటారా? అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక బిజినెస్ చేయాలి అనే విధంగా ఉంటుంది. ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ జోలికైతే వెళ్ళకండి దయచేసి. ఆల్రెడీ 2025లోనే చేయగాల్చుకున్నారు, మళ్ళీ 26లో కాల్చుకోకండి. ఓపికగా ఉండండి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా మీకు సూటబుల్ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే ముందుకెళ్ళండి. తప్పకుండా చూయించుకోవాలి. ఇప్పుడున్నటువంటి కలియుగంలో మంచి ఆస్ట్రాలజర్స్కు తప్పకుండా మీరు కలవడము, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం అవసరము. ఏదో 1000-2000కు పెద్దగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే మీకు అనుకూలంగా నేను చెప్తున్నా, మీకు అనుకూలంగా నేను ఉంటున్నా. బయట చాలామంది వేలకు వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, బాగా గమనించుకోండి. నిరుద్యోగుల పరిస్థితి గురుగారు ప్రస్తుతం వీళ్ళు? ఉద్యోగం వస్తుంది. ఈ 2 నెలల్లో ఉద్యోగం కొడతారు. ఏప్రిల్, మేలో ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తారు. ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఈ మాసం వెళ్ళుకుంటాయి అంటారు? ఫలితాలంటే కాలభైరవ స్వామికి సంబంధించింది, కాలభైరవ అష్టకం కానీ, కాలభైరవ స్వామికి సంబంధించింది ఏమైనా చేయొచ్చు. 5 బుధవారాలు కాలభైరవ స్వామికి అర్చన, కాలభైరవ స్వామికి చపాతీలను నైవేద్యం పెట్టి ఆ చపాతీలను కుక్కలకు ఆహారంగా పెట్టాలి. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నడిచే దశ అంతర్దశలలో ఏదైనా యోగకారకుని దశ ఒకవేళ వస్తే ఈ టైంలో యోగం ఉంటుంది, మీరు స్టెప్ తీసుకోండి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికై తప్పకుండా మీరు సంప్రదించుకోవాలి. ఎందుకంటే వన్స్ నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసి పెట్టుకోవచ్చు. ఇది మాత్రం గన్ షాట్. చాలామంది కూడా వస్తున్నారు, కలుస్తున్నారు, అద్భుతంగా వారి జీవితాలను మార్చుకుంటున్నారు. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెల్కమ్, ఆల్ ద బెస్ట్. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.